ప్రాణాపాయ స్థితిలో ఉన్న కాంచన, జ్యోత్స్న చంప పగలగొట్టిన కార్తీక్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సుమిత్ర అయితే ఇక చాలా బాధపడుతూ ఏడుస్తూ అయితే ఉంటుంది. ఎందుకు దీప ఇంత అన్యాయంగా ఆలోచిస్తుందండి అని బాధపడుతూ ఉంటుంది శ్రీధర్ దగ్గర. అప్పుడే ఇక శ్రీధర్ అయితే అంటూ ఉంటాడు, అసలు ఎందుకు దీప ఇటువంటి నిర్ణయం తీసుకుంది, దీనికి కార్తీక్ ఎలా ఒప్పుకున్నాడు కాంచన, కార్తీక్ మళ్ళీ తండ్రి కాడు అన్న విషయం తెలుసుకోవడం ఎందుకు తన బిడ్డని చంపుకోవాలని చూస్తున్నారు, మన కొడుకు వారసత్వాన్ని మనం చూడలేమా అని శ్రీధర్ కాంచన ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు. మనం ఎంత గట్టిగా అడిగినా వాళ్ళు కారణమైతే చెప్పడం లేదండి. అదే నాకు భయమేస్తుంది. అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళు, ఎందుకు ఇంతలాగా వాళ్ళు మనల్ని బాధ పెడుతున్నారు. ఏనాడు కూడా నా కంట్లో నీరు చూస్తే అస్సలు కూడా ఓర్చుకోలేని నా కొడుకు ఈరోజు నన్ను ఇంత బాధను పెడుతున్నాడు, ఇంత ఆవేదనని మిగులుస్తున్నాడు అని బాధపడుతూ ఉంటుంది కాంచన. తర్వాత హాస్పిటల్లో కార్తీక్ కూడా ఇక బాగా ఆలోచిస్తూ కూర్చొని దిగులుగా ఉంటాడు. అప్పుడే ఇక దీప అయితే, ఏంటి బావా, ఏంటి బాధపడుతున్నావు అత్త గురించా అని అంటూ ఉంటే, అవును దీప, అమ్మకి ఏ కష్టం వచ్చినా కూడా నేను వెనకే ఉండి అమ్మకి ధైర్యం చెప్పేవాడిని. కానీ ఇప్పుడు అమ్మకి ఆ కష్టాన్ని నేనే తీసుకువచ్చాను. ఇప్పుడు అమ్మకి నేను ధైర్యం చెప్పలేను, నిజాన్ని బయట పెట్టలేను. ఈ పరిస్థితి ఎవ్వరికి కూడా రాకూడదు. నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని నేను అస్సలు కూడా అనుకోలేదు. ఎన్నో బాధల్ని భరించాను, ఎన్నో సమస్యల్ని తీర్చుకున్నాను. కానీ ఈ సమస్య ఎలా తీర్చాలో కూడా నాకు తెలియడం లేదు అని బాధపడుతూ ఉంటాడు కార్తీక్. అయితే ఇదంతా నా వల్లే జరిగింది కదా, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం వల్లే నేను దురదృష్టవంతురాలు బావా, నా దురదృష్టం నీకు కూడా అంటుకుంది. నేను ఒక మాట చెప్తాను, నువ్వేమీ అనుకో కదా, నాకు విడాకులు ఇవ్వు అని అంటూ ఉంటుంది దీప. ఆ మాట విని కార్తీక్ షాక్ అయిపోతూ, నీకేమన్నా పిచ్చి పట్టిందా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, విడాకులు ఇవ్వడం ఏంటి అని అంటూ ఉంటాడు. అవును బావా, నాకు విడాకులు ఇవ్వు, ఎందుకంటే నీకు చాలా జీవితం ఉంది, అత్తకి నీ వారసత్వం కావాలి, నన్ను వదిలేసుకొని నువ్వు వేరే పెళ్లి చేసుకోబావా అని అంటూ ఉంటే, అప్పుడే కార్తీక్ అయితే కోపంతో దీపని చంప పగలగొడతాడు. ఇక దీప అయితే, బావా ఏంటి నువ్వు మాట్లాడే దాంట్లో ఇంతైనా అర్థం ఉందా, నీకోసం నేను ఇంతలాగా త్యాగాలు చేస్తూ ఉంటే నువ్వు ఈజీగా విడాకులు ఇచ్చేసి నన్ను వదిలించేసుకోబావా అంటున్నావా, నీ మీద ఎంత ప్రేమ ఉంటే నేను ఇలా చేస్తాను, నీకు ఆ మాత్రం తెలియడం లేదా, నువ్వు విడాకులు ఇవ్వమంగనంగానే ఇచ్చేసి నేను వేరే పెళ్లి చేసుకుంటాననుకుంటున్నావా, నువ్వు నా ప్రాణం దీప అని దీపని కౌగిలించుకుంటాడు కార్తీక్. అయితే అప్పుడే ఇక దీప కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక దశరథ అయితే వస్తాడు. ఇక దశరథ వాళ్ళిద్దరిని చూసి, వాళ్ళు బాధపడడం చూసి, ఏ భర్తకి కూడా ఈ పరిస్థితి రాకూడదంటున్నావు, ఏ తండ్రికి కూడా ఈ పరిస్థితి రాకూడదురా, మనం జ్యోత్స్నాకి భయపడి నిజాన్ని బయట పెట్టడం లేదంటే ఇప్పటికి కూడా నాకు బాధగా ఉంది. తప్పు చేయకుండానే తప్పు చేసిన వాళ్ళలాగా అందరి ముందు తలదించుకొని నుంచోవాల్సి వస్తుంది. తప్పు చేసి దీని అంతటికీ కారణమైన వాళ్ళిద్దరు మాత్రం తలెత్తుకొని ఇంకా మనల్ని తప్పు చేసిన వాళ్ళలాగా అందరి ముందు దిగజార్చేస్తున్నారు. అది నాకు నచ్చడం లేదురా. పిన్ని, జ్యోత్స్న ఇద్దరు కూడా ఇంకా వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు బాధపడుతుంటే ఇంకా వాళ్ళని బాధ కలిగేలా చేస్తున్నారు. నిప్పు మండుతూ ఉంటే దాని మీద పెట్రోల్ పోసి ఇంకా బొగ్గుమనిచ్చినట్టు ఇంకా వాళ్ళని ఏడిపిస్తూనే ఉన్నారు అని అంటూ ఉంటాడు దశరథ. అయితే నేను తట్టుకోలేకపోతున్నాను రా, నేను ఓర్చుకోలేకపోతున్నాను. వాళ్ళు నా కుటుంబం చేసిన ద్రోహాన్ని మొత్తం కూడా మర్చిపోయి మళ్ళీ మన కుటుంబాన్ని బాధ పెట్టాలని చూస్తున్నారు. జ్యోత్స్న ఈరోజు చేసిన పనికి నాన్న ముందు నువ్వు, నేను, దీప అందరం కూడా తలదించుకోవాల్సి వచ్చింది. నిజం తెలియని వాళ్ళు మనం ఏదో తప్పు చేస్తున్నామని చాలా బాధపడుతూ వాళ్ళ మాట వినడం లేదని కుమిలిపోతున్నారు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక కార్తీక్ అయితే, అత్త ఆపరేషన్ అయ్యి కోలుకుంటే అప్పుడు చెప్తాను మావయ్య ఒక పని అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఇంతలో అనసూయ అయితే ఊరి నుంచి వస్తుంది. అనసూయ ఊరి నుంచి రావడంతో బాధపడుతున్న కాంచనని చూసి, ఏంటి చెల్లెమ్మ, ఏమైంది, దీపకి డాక్టర్ గారు ఏమన్నారు, నిన్ను చూస్తుంటే ఏదో జరగరాందే జరుగుతున్నట్టు అనిపిస్తుంది, ఏమైంది చెల్లెమ్మ అని అంటూ ఉంటే, అప్పుడే ఇంకా శ్రీధర్ అయితే, మీ మేనకోడలు
కావాలని తన కడుపులో బిడ్డని చంపుకుంటుంది అనసూయ గారు. అంతే తప్ప కడుపులో ఉన్న బిడ్డకి తనకి ఎటువంటి లోపం లేదు, ప్రమాదం లేదు అని శ్రీధర్ అయితే అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది అనసూయ అయితే. ఇక అనసూయ షాక్ అయిపోతూ ఏంటండి మీరు చెప్పేది అని అంటూ ఉంటుంది. అవును అనసూయ, నేను చెప్పేది నిజం. మీ మేనకోడలే ఈరోజు మా వారసత్వాన్ని చంపేస్తుంది. ఏం చేసిందో తెలీదు, కార్తిక్ కూడా దానికే ఒప్పుకున్నాడు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది అనసూయ అయితే. దీప ఇలాంటి పని చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను అని అనగానే, దీప ఇలాంటి పనే చేసింది, అందరి ముందు ఆ బిడ్డని నేను కావాలని చంపుకుంటున్నానని చెప్పింది అని అంటూ ఉంటాడు శ్రీధర్. మాకింత అన్యాయం చేస్తున్నా దీపని మేము ఈ జన్మలో క్షమించము. నా కొడుకుకి పిల్లలు లేకుండా చేస్తున్న ఆ దీపని ఎప్పటికీ కూడా నేనైతే కోడలుగా ఒప్పుకోను అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే. కార్తిక్ కూడా దీపకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నారో నాకైతే తెలియడం లేదు అని బాధపడుతూ ఉంటుంది. కాంచన కూడా తర్వాతి అనసూయ ఈ విషయాన్ని తెలుసుకోవాలని హాస్పిటల్కి అయితే వెళ్తుంది. అలా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక డాక్టర్ హారిక అయితే కార్తిక్ దశరథలతో అంటూ ఉంటుంది, మీరు నిజాన్ని దాచిపెట్టి చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. మీ ఇంట్లో వాళ్ళని మోసం చేస్తున్నారు. సమాజం దృష్టిలో దీపనికి అన్యాయం చేస్తున్నారు. దీప కడుపులో ఉన్న బిడ్డని తనంతటి తానే చంపుకుంటుందని అందరూ దీపని తిడుతూ ఉన్నారు. కానీ దీప తన బిడ్డని ఎందుకు చంపుకుంటుందో ఎవ్వరికీ విషయం తెలియలేదో. కేవలం కార్తిక్ నీ వల్లే దీప ఇప్పుడు నిందలు మోస్తుంది అని అంటూ ఉంటుంది హారిక అయితే. అప్పుడే ఆ మాట విని అనసూయ గుమ్మం దగ్గరే ఆగిపోయి డాక్టర్ మాటలు వింటూ ఉంటుంది. దీప తన కడుపులో ఉన్న బిడ్డని చంపుకోవడానికి కారణం వేరే ఉందా, ఏంటది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక హారిక అయితే, జ్యోత్స్న మీ కన్న కూతురు కాదని, దీపే మీ కన్న కూతురు అని, మీ భార్యని బోనుమేరో ఇచ్చి కాపాడేది దీపే అన్న నిజాన్ని మీరు బయట పెట్టాలి. కడుపులో ఉన్న బిడ్డ బోనుమేరో ఇస్తే చచ్చిపోతుందని, కానీ తన కన్న తల్లి కోసం కన్న బిడ్డనే త్యాగం చేస్తుంది దీప. దీప త్యాగమూర్తి గొప్పది అని మీరు చెప్పడం మానేసి దీపని నోటికొచ్చినట్లు అందరూ కూడా అన్ని మాటలు అంటూ ఉంటే మీరు మాత్రం ఏమీ తెలియనట్టు అలా ఉండిపోవడం మాత్రం నాకు నచ్చలేదు దశరథ్ గారు. ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోవాలి, కానీ మీరు ధైర్యంగా ఎదుర్కోలేదు అని చెప్తూ ఉంటుంది. దీనివల్ల మీరు ఫ్యూచర్లో కూడా నిజాన్ని బయట పెట్టలేరు అని అనగానే అప్పుడే ఇక ఆ మాట విని ఈ కార్తిక్ అయితే డాక్టర్ అని అంటూ ఉంటే, ఇప్పుడు మీ వాళ్ళందరూ వచ్చి నన్ను అడుగుతారు, ఎందుకు మీరు వాళ్ళ మాటకి విని కడుపులో ఉన్న బిడ్డని చంపేస్తున్నారు, అసలు మీరు డాక్టరేనా అని నన్ను నిలదీస్తారు. అప్పుడు నేనేం చెయ్యాలి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక అంటూ ఉంటుంది, దీప అయితే మిమ్మల్ని ఎవ్వరు కూడా అడగరు, ఈ ప్రాసెస్ తొందరగా మొదలు పెట్టండి అని చెప్తూ ఉంటుంది దీప. డాక్టర్ గారికి ఎటువంటి సంబంధం లేదని నేను మీకు కాగితం రాసిస్తాను అని చెప్తూ ఉంటుంది. మా అమ్మ బ్రతకాలి, దానికోసం ఎన్ని నిందలైనా నేను మోస్తాను, ఎన్ని సమస్యలైనా ఎదుర్కొంటాను, ఎంతమందికైనా ఎదురు తిరుగుతాను అని అంటూ ఉంటుంది దీప అయితే. అప్పుడే దశరథ కార్తిక్ ఎంతో బాధపడుతూ ఉంటారు. ఇక నిజం తెలుసుకున్న అనసూయ అయితే దీప గొప్పతనాన్ని తెలుసుకుంటుంది. కన్న తల్లిని కాపాడుకోవడం కోసం తను కన్న బిడ్డని త్యాగం చేస్తుందన్న నిజాన్ని తెలుసుకుంటుంది. దీప తల్లిదండ్రులు ఎవరో కాదు, సుమిత్ర దశరథల అని తెలుసుకొని ఆ తల్లి కోసం ఈ బిడ్డ ఆరాటపడుతూ తన బిడ్డని కోల్పోతుంది. దీప, నువ్వు చాలా గొప్పదానివే, కానీ నీ గొప్పతనం తెలియక వీళ్ళందరూ కూడా నిన్ను అపార్థం చేసుకుంటున్నారు. చివరికి చెల్లెమ్మ కూడా అపార్థం చేసుకుంటుంది అని చాలా బాధపడుతూ ఉంటుంది అనసూయ. ఇక బాధపడుతూ ఇంటికైతే వెళ్తుంది. అలా బాధపడుతూ ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక ఇంటికి వెళ్ళేసరికి జ్యోత్స్న అయితే కాంచన దగ్గర ఉంటుంది. జ్యోత్స్న కాంచన దగ్గరికి వెళ్ళి అప్పుడే ఇక అంటూ ఉంటుంది జ్యోత్స్న, అత్త, బావ, దీప ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారు. వాళ్ళు ఆ నిజం బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. బావ నోటి వెంట నిజం రావాలంటే ఒకే ఒక్క మార్గం, దీప కడుపులో ఉన్న బిడ్డ కూడా బ్రతకాలంటే నువ్వు ఒక పని చెయ్యాలి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏంటే, ఏం చెయ్యాలి అని అంటూ ఉంటే, ఏం లేదత్తా, నువ్వు ఇప్పుడు
చనిపోతున్నట్టు డ్రామా ఆడాలి. నువ్వు ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఖచ్చితంగా బావ నిజం చెప్తాడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నువ్వు సూసైడ్ చేసుకుంటున్నట్టు డ్రామా ఆడు అని అంటూ ఉంటుంది. ఒకవేళ బావకి అప్పుడు కూడా నిజాన్ని బయట పెట్టకపోతే మనం ఏమీ చెయ్యలేము అని జ్యోత్స్న అయితే ఆత్మహత్య ప్రయత్నం చేయడానికి రెచ్చగొడుతూ ఉంటుంది కాంచన్ని. అది విని కోపంతో రగిలిపోతూ ఉంటుంది అనసూయ. ఇప్పుడు నేను మధ్యలో వెళ్ళానంటే ఆ జ్యోత్స్న మాటలకి నాకు ఇంకా కోపం వస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. చూడత్తా, ఇదిగో పాయిజన్ బాటిల్. ఈ బాటిల్ చేతిలో పట్టుకొని బావకి ఫోన్ చెయ్యి. ఫోన్ చేస్తే ఖచ్చితంగా బావ వస్తాడు అని నిజం చెప్తాడు అని అంటూ జ్యోత్స్న అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఇక ఆ పాయిజన్ బాటిల్ తీసుకొని ఇక కాంచన అయితే చూస్తూ ఉంటుంది. అప్పుడే బయటికి వెళ్ళిపోయి వెనక్కి తిరిగి జ్యోత్స్న అయితే అనసూయని చూసుకోకుండా, అత్త, నిన్ను నాటకం ఆడమన్నాను కానీ నువ్వు నిజంగానే ఆ విషాన్ని తాగేస్తావు. నీ కొడుకు నీ కోడలు నీకు పెట్టిన బాధ అలాంటిది అని అంటూ జ్యోత్స్న వెనక్కి తిరిగి అంటుంది. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది అనసూయ. జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జ్యోత్స్న వెళ్ళిపోయిన తర్వాత ఇక అనసూయ లోపలికి వెళ్ళేలోపే కాంచన అయితే నిజంగానే పాయిజన్ అయితే తాగేస్తుంది. అలా పాయిజన్ తాగేయడంతో ఇక అనసూయ, ఎంత పని చేసావు చెల్లెమ్మ అని అంటూ ఉంటే, లేదక్క, నా భర్త నన్ను మోసం చేశాక నా కొడుకే నా జీవితం అనుకున్నాను. వాడికి పెళ్ళయ్యి పిల్లలు పుడితే ఇక వాళ్ళని చూసుకునే బ్రతకాలనుకున్నాను. కానీ ఇప్పుడు వాడి కడుపున పుట్టే బిడ్డని వాళ్ళ చేతులతోనే చంపుకుంటూ ఉంటే నన్ను మోసం చేస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నానక్క అని అంటూ కాంచన అయితే బాధపడుతూ ఉంటుంది. నువ్వు వాళ్ళని అపార్థం చేసుకున్నావు చెల్లి. అసలు దీప ఇదంతా ఎవరి కోసం చేస్తుందో తెలుసా? మీ వదిన సుమిత్ర కోసం అని అంటూ ఉంటుంది అనసూయ. ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది కాంచన అయితే. ఇక షాక్ అయిపోతూ, ఏంటక్క నువ్వు చెప్పేది అని అనగానే, అవును చెల్లి, నేను చెప్పేది నిజం. దీప ఎవరో కాదు, తను నీ సొంత మేనకోడలు. జ్యోత్స్న నీ మేనకోడలు కాదు. దీప తల్లిదండ్రులు ఎవరనుకుంటున్నావు? సుమిత్ర దశరథులు గారు, శివనారాయణ ఇంటి వారసురాలు దీప. తన తల్లిని కాపాడుకోవడానికి బోను మేరో ఇవ్వడానికి తన కడుపులో ఉన్న బిడ్డని చంపుకుంటుంది. కడుపుతో ఉన్న ఆడవాళ్ళు బోను మేరో ఇస్తే కడుపులో బిడ్డ చనిపోతుందని డాక్టర్ చెప్పింది. తన తల్లిని కాపాడుకోవడం కోసం చివరికి తన బిడ్డని త్యాగం చేస్తుంది అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది. అది విని కాంచన షాక్ అయిపోతూ, అక్క, నేను ఈ విషయం తెలుసుకోకుండా నా కొడుకుని కోడల్ని అపార్థం చేసుకున్నాను. నేను బ్రతకాలక్క అని అంటూ ఉంటే అప్పుడు ఇక వెంటనే అనసూయ శ్రీధర్కి అయితే ఫోన్ చేస్తుంది. ఇక శ్రీధర్కి ఫోన్ చేయడంతో కాంచన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. కాంచన్ని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత అప్పుడే శివనారాయణ, దశరథ అందరూ కూడా హాస్పిటల్కి అయితే వెళ్తారు. ఈ విషయం తెలుసుకున్న కార్తిక్ అయితే హాస్పిటల్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇక శ్రీధర్ అయితే, ఆగరా, ఎక్కడికి వస్తున్నావో? మీ అమ్మ చచ్చిందో బ్రతికిందో చూడ్డానికి వస్తున్నావా అని అంటూ ఉంటాడు శ్రీధర్. మాస్టరు అని అనగానే, ఇక ఆపరా, ఇక నువ్వు మీ అమ్మని చంపాలని ఫిక్స్ అయిపోయావు. నీ భార్య తీసుకున్న నిర్ణయానికి నువ్వు కూడా తల ఊపి ఈరోజు నా కాంచన్ని ఇలాగ మంచం మీద పడుకోబెట్టావు కదరా. దానికి ఏదైనా జరగరాంది జరిగితే నిన్ను ఊరుకునే ప్రసక్తే లేదు అని అంటూ శ్రీధర్ అయితే అంటాడు. అలాగే శివనారాయణ కూడా ఇక తిడుతూ ఉంటాడు. నా కూతురికి ఏదైనా జరగరాంది జరిగితే నిన్ను నేను బ్రతకనివ్వను అని చెప్పి శివనారాయణ కూడా కార్తిక్ని నిలదీస్తూ ఉంటాడు. ఇక ఏమీ అనలేని దశరథ కాంచనని చూసి ఇక ఏడుస్తూ ఉంటాడు. తరువాత ఇక బయటకైతే కార్తిక్ ఏడ్చుకుంటూ వస్తూ ఉంటే అప్పుడు ఇక అనసూయ కనిపిస్తుంది. పెద్దమ్మ అని అంటూ ఉంటే, నాకు తెలుసు బాబు, నువ్వు దీప ఎంతటి త్యాగానికి పాల్పడ్డారో, ఎంతటి త్యాగాన్ని చెయ్యబోతున్నారో నాకు మొత్తం తెలుసు. కానీ మీ అమ్మ ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం మాత్రం ఒకే ఒక్కళ్ళు, జ్యోత్స్న పాయిజన్ బాటిల్ తీసుకువచ్చి, నువ్వు ఇలాగ పాయిజన్ తాగితే కానీ నీ కొడుకు నీ మాట వినడు అంటూ మీ అమ్మని
అలా పాయిజన్ తాగేలాగా చేసింది బాబు అని అంటూ అనసూయ అయితే నిజాన్ని చెప్పేస్తుంది. అప్పుడు ఇక హాస్పిటల్కి జ్యోత్స్న పారిజాతం ఇద్దరు కూడా వస్తారు. ఇక ఇద్దరు కూడా వచ్చిన తర్వాత ఇక దశరథ బయటికి వచ్చి రే కార్తీక్, కాంచన అని అంటూ ఉంటే ఈ రోజున మా అమ్మ ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం జ్యోత్స్న మావయ్య. జ్యోత్స్న పాయిజన్ బాటిల్ తీసుకువెళ్ళి మా అమ్మకి ఇచ్చి తాగమని మా అమ్మని నన్ను భయపెట్టమని ఎంకరేజ్ చేసింది. తను నిజంగానే తాగుతుందని తెలిసి పాయిజన్ బాటిల్ చేతిలో పెట్టింది. మా అమ్మని ఈరోజు చంపాలని చూస్తుంది అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే అప్పుడు ఇక కార్తీక్ మాటలకి కోపంతో రగిలిపోతూ ఉంటాడు దశరథ. జ్యోత్స్న అయితే వస్తుంది. ఇక జ్యోత్స్న పారిజాతం ఇద్దరు రావడం చూసి కోపంతో రగిలిపోతూ ఉంటారు. అప్పుడు ఇక పారిజాతం అయితే ఎందుకురా వచ్చావు? నీ తల్లి బ్రతుకుందో లేదో చూడ్డానికి వచ్చావా? అసలు నీ తల్లి నీ పరిస్థితిలో ఉంచడానికి కారణం నువ్వే కదరా అని అంటూ ఉంటుంది పారిజాతం. అయినా పెళ్ళం మాట విని అత్త ప్రాణాలు తీసుకున్నా పర్వాలేదని అనుకున్నట్టున్నాడు బావ అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక కార్తీక్ అయితే జ్యోత్స్న చెంప పగలగొడతాడు. జ్యోత్స్న చెంప పగలగొట్టి అంటూ ఉంటాడు, ఏంటి నేను మా అమ్మ ప్రాణాలని తీయాలనుకున్నానా అని అంటూ ఉంటే నీ వల్లే కదా అత్త ప్రాణాలు తీసుకోవాలనుకుంది. నువ్వు దీప ఇద్దరు కడుపులో ఉన్న బిడ్డని చంపుకుంటున్నారని ఆవేదన్ని తట్టుకోలేకే తను సూసైడ్ చేసుకోవాలనుకుంది అని అంటూ ఉంటే అప్పుడే కార్తీక్ మరోసారి జ్యోత్స్నాని కొడతాడు. మా అమ్మ సూసైడ్ చేసుకోవడానికి మా అమ్మ చేతిలోకి పాయిజన్ బాటిల్ ఎలా వచ్చింది అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే ఆ మాట విని జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక పారిజాతం రే తప్పు నువ్వు చేసి అని అంటూ ఉంటే తప్పు నేను చేశానా? అసలు తప్పు నువ్వు చేశావు. చూడు పారు, తప్పులు అనేవి పాపాలు చిట్టాలు మొత్తం బయటికి వస్తాయి. నువ్వు చేసిన తప్పుకి నువ్వు కుమిలి కుమిలి ఏడ్చేలాగా ఒకరోజు తప్పకుండా వస్తుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ కోపంలో. అప్పుడే జ్యోత్స్న అయితే బావకి అత్తకి నేనే పాయిజన్ బాటిల్ ఇచ్చానన్న సంగతి ఎలా తెలుసు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక దశరథ అయితే నిజం చెప్పు జ్యోత్స్న, కాంచనికి పాయిజన్ బాటిల్ ఇచ్చి తాగమని చెప్పింది ఎవరు అని అంటూ ఉంటే అది డాడీ అంటే నేనే చెప్పాను, కానీ అత్త నిజంగా తాగుతుందని నేను అనుకోలేదు డాడీ అని అంటూ ఉంటే అప్పుడు ఈ శివనారాయణ బయటికి వస్తాడు. ఏంటి కాంచనికి పాయిజన్ బాటిల్ ఇచ్చి నువ్వే తాగమని చెప్పావా అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది, అది కాదు తాత, బావ ఎందుకు తన కడుపు బిడ్డని చంపుకుంటున్నాడో నిజం తెలియాలంటే బావని బెదిరించన్నానంతే, అంతే తప్ప నేను అత్తని తాగమని చెప్పలేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. లేదు బాబు, తను ఆ పాయిజన్ బాటిల్ ఇచ్చి బయటికి వచ్చాక నువ్వు నీ కొడుకు మీద ఉన్న కోపంతో నువ్వు చావాలని అనుకుంటావు. నువ్వు ఆ పాయిజన్ బాటిల్ తాగాలి, చావాలి, నీ కొడుకు కోడల్ని అందరూ అసహించుకోవాలి అని జ్యోత్స్న అనుకుంటూ బయటికి వెళ్ళడం నేను చూశాను అని అంటూ ఉంటుంది అనసూయ. అప్పుడు ఇక ఆ మాట విని శివనారాయణ అయితే జ్యోత్స్న చెంప పగలగొడతాడు. జ్యోత్స్న చెంప పగలగొట్టి అంటూ ఉంటాడు, చూడు నా కూతురికి జరగరాంది ఏదైనా జరిగితే మాత్రం నిన్ను నేను అరెస్ట్ చేయిస్తాను, జైల్లో పెట్టిస్తాను, గుర్తుపెట్టుకో. చివరికి నా కూతురు చచ్చేంత వరకు తీసుకొచ్చావు నువ్వు అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడు ఇక కార్తీక్ అయితే చూడు జ్యోత్స్న, నువ్వు ఆ దేవుణ్ణి ఎంత మొక్కుకుంటే అంత మంచిది. మా అమ్మకి ఏదైనా జరగరాంది జరిగితే నేను మాత్రం మనిషిలా ఉండను, గుర్తుపెట్టుకో. నిన్ను జైలుకి పంపించడం కాదు, ఇక్కడే చంపి సమాధి చేస్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడు ఇక ఆ మాట విని జ్యోత్స్న వణికిపోతూ ఉంటుంది. ఇక పారిజాతం అయితే ఎందుకు చేసావు ఇదంతా అని అంటూ ఉంటుంది. అది ఇంత సీరియస్ అవుతుందని నేను అనుకోలేదు గ్రాని అని చెప్తూ ఉంటే ఇప్పుడు నిన్ను ఆ కార్తీక్ గాడు బ్రతకనివ్వడం, ఆ కాంచనికి ఏదైనా జరగరాంది జరిగితే నువ్వు ఇక మా కళ్ళ ముందు ఉండవు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే దాసు వస్తాడు. ఇక దశరథ శివనారాయణ అందరూ లోపలికైతే వెళ్తారు. ఇక దాసు వచ్చి
నువ్వు చేసిన పనికి నిన్నేం చేయాలి, ఎంతమందిని చంపుతావో, ఎంతమందిని చంపి ఆ డబ్బుని నెత్తి మీద పెట్టుకుంటావో, నన్ను చంపాలని చూసావో సరిపోలేదా అని అంటూ ఉంటాడు. ఆ మాట విని ఒక్కసారి పారిజాతం నిన్ను చంపాలనుకోవడం ఏంట్రా అని అంటూ ఉంటుంది. అవునమ్మా, ఆ రోజు నా తల మీద కొట్టి నన్ను చంపాలనుకుంది ఎవరో కాదో ఇదిగో ఈ జ్యోత్స్నానే అని నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక పారిజాతం షాక్ అయిపోతూ అంటూ ఉంటుంది, నువ్వు ఇంత దుర్మార్గురాలువని అస్సలు అనుకోలేదు, నీకు తగిన శాస్తి తగిన బుద్ధి చెప్తాను అని పారిజాతం కూడా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసి